తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ కల్తీ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరోసారి తీవ్రంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ చంద్రబాబు గారు జగన్ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ లడ్డూ కల్తీ వ్యవహారం మీద మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీవ్రంగా స్పందించారు. ఇది దేవుడి నివేదికే అన్నట్లుగా ఆయన కమెంట్ చేయడం, అలాగే కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలని జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ తిరుమల వ్యవహారంలో? తిరుమల వ్యవహారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం అంటే ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే ఈఓ గారు అప్పటి ధర్మారెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోవడము, వెంటనే ఈ ప్రస్తుత శ్యామలరావు గారిని రిక్రూట్ చేసుకున్న మరుక్షణం బాబు గారు చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో దీని మీద రకరకాల వార్తలు వినిపించాయి. అవి విమర్శల, అవాస్తవాల, వాస్తవాల, ఏదైతేనే కొన్ని అయితే జరుగుతున్నాయి, ముందు ప్రక్షాళన చేపట్టండి, తర్వాత ఒక్కొక్కటిగా సర్దుకుంటుందని చెప్పాడట ఆయన. సో ఇంకా వెళ్ళిన మొదక్షణమే ఆయన ఫస్ట్ స్వామిని దర్శనం చేసుకొని ఒక్కొక్కటిగా గడిచిన 5 ఏళ్లలో రివ్యూస్ కానీ, మీటింగ్స్ కానీ, ఏం జరిగాయి, దేని మీద ఏం డిసిషన్ తీసుకున్నారు, ఏమిటి. జూన్లో ప్రమాణ స్వీకారం అయితే జూన్ మంత్ ఎండింగ్లోనే ఆయన కొన్ని రకాల రిపోర్ట్లు అన్ని పంపించడం, కొంతమందికి ఇవ్వడం అన్నీ జరిగాయి. ఎందుకంటే జూలై ఫస్ట్ వీక్లోనే వచ్చిందంట ఈ రిపోర్ట్. సో అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇది ఒక ల్యాబ్లోకి వెళ్ళిన రిపోర్ట్ ద్వారా మనం నిర్ధారణ చేయలేం. సో 2-3 ల్యాబ్లకి పంపించారంట. ఒక గుజరాత్ పంపించారు, తర్వాత నోయిడా ఒకటి పంపించారట. ఇట్లా డిఫరెంట్గా బాగా ఫెమిలియర్. అంటే అది కూడా ఎలాగా, ఆ యూనివర్సిటీస్లో ఉన్న మెడికల్ కాలేజ్లో ఉన్న ల్యాబ్స్కి ఆల్మోస్ట్ ఆల్ హైయెస్ట్ రేటింగ్ ఉన్న ల్యాబ్స్ అంట అవి. ఓకే. వాటికి అంటే వాళ్ళు ఫలానా టైంలో తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని కానీ, లేదంటే వీళ్ళకు డబ్బులు తినేసేది రాంగ్ రిపోర్ట్ ఇచ్చారని అట్లాంటివి ఇప్పటివరకు లేవట. అటువంటి వాళ్ళని ఏరిపోరి ఒక 4-5 మేజర్ ల్యాబ్ రిపోర్ట్ పంపించారు. ఈ 4 కూడా సుమారుగా ఏవైతే కల్తీ జరిగాయో అదే రేషియోలో వచ్చాయి పర్సంటేజ్లో. సరే, ఇవన్నీ జరిగాయి. ఏంటి ఇంత దారుణమా, ఇలాంటి దానికి ఒడిగట్టారా అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేయకపోవచ్చు, బట్ కింద స్థాయి వ్యక్తి చేశాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడుతాడనే ధైర్యంతోనే చేస్తుంటాడు కదా. గతంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్ని జరిగినా కూడా ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారండి. అరే, క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి 18 గంటలు, 24 గంటలు, 36 గంటలు కంపార్ట్మెంట్లు ఉండిపోతున్న వాళ్ళకి టీలు, పాలు, ఉప్మాలు ఏవో పెట్టేవాళ్ళు కదా, అవేమి పెట్టట్లేదు, అవి తీసేశారు. లడ్డు కల్తీ, క్వాలిటీ తగ్గిపోయింది. అరే, లడ్డు ప్రసాదం మనం ఆ గర్భగుడిలోకి ఇంకా వెళ్తూ ఉన్నప్పుడుగా ఆ స్మెల్ భలే కొడుతుండేది, ఇప్పుడు ఆ స్మెల్ రావట్లేదు అంటున్నారు. తర్వాత ఆ రూమ్స్ విషయంలో కూడా అది కూడా బ్లాక్లో. తర్వాత అన్యమత ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ఒకటి కాదు, ప్రతి దాంట్లో కూడా ప్రతిసారి ఈయన, ఎందుకంటే నాకు తెలిసిన మిత్రుడు ఒకడు ఉన్నాడు అక్కడ తిరుపతిలో పనిచేస్తాడు. తను ఏంటంటే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొండ మీదకి వెళ్ళినప్పుడు రెండు కూడా వెళ్ళేది ఒక రూటు, వచ్చేది ఒక రూటు. సో ఏదో ఒక రూటే చెక్ చేస్తారట, 2 చెక్ చేయరంట. దాన్ని ఏమంటారు, సెక్యూరిటీ రీజన్స్ పరంగా. సో ఈయన ఏ రూట్ నుంచి వెళ్తాడో మళ్ళీ ఆ రూట్ నుంచి దిగుతాడంట. సో ఆ రోడ్ అంతా బ్లాక్ చేసి పెట్టేస్తారు ఈయన వెళ్ళిన ½ an hour 45 minutes సంథింగ్. సో అట్లా ప్రతిసారి దర్శనం రావడం, హుండీలోంచి ఎంతో కొంత అమౌంట్ తీసుకెళ్తున్నారు, అవి పథకాల కింద డైవర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. అంటే ఇలాంటి ఎన్నో, మరి ఈ రూమర్సా, వాస్తవాల, స్థానికంగా ఉండే వాళ్ళకి మనకన్నా నీకు ఎక్కువ తెలుస్తుంది కదా అన్న. ప్రతిదీ కూడా ఇప్పుడు లోకల్గా ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారు, లోకల్ ఆధార్ ఉండే వాళ్ళకి నెలలో ఒకసారి దర్శనంకి కంపల్సరీగా ఛాన్స్ ఇస్తారు. సో అట్లాంటివి తీసేశారట. అవి కూడా బ్లాక్ లో అమ్మేసుకొని చాలా, ఒకటి కాదు ఎన్నో చేశారు. సో వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ, అసలు ఈ టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుంది, టీటీడీ విజిలెన్స్ అనేది పక్కాగా ఉందా లేదా అంటే, విజిలెన్స్ అధికారులు అడిగితే, సార్ ఈవో అలా ఉంటే మేమేం చేయగలం సార్, ప్రతిదీ మేము చెప్పినా కూడా లైట్ తీసుకున్నారు, పక్కన పెట్టారు అన్నట్టుగా తెలిసింది. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరోపణలు ఏంటి, ఎప్పుడో జూలైలో వచ్చిన రిపోర్టు ఇప్పుడు బయట పెట్టడం ఏంటి అంట. సో ఒకటి కాదు, దీని మీద ఎంతో నిర్ధారణ జరిగిన తర్వాత వాస్తవమా కాదా అని పరీక్షించుకున్నాక ఇప్పుడు ఓపెన్ చేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు. వెంటనే ఇచ్చేస్తే ఏమంటారు,
మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు, పథకాలు అడుగుతుంటే పథకాల గురించి చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎట్లా చేస్తున్నాం అంటున్నారు. ఎందుకు ఊరికే డైవర్ట్ చేస్తారు? దాని మీద టీటీడీ ఆస్థాన పండితులు చెప్తున్నారు, మెయిన్ పురోహితులు రమణ దీక్షితులు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా చాలా మంది టీటీడీలో ఉండే దాన్ని ఏమంటారు ప్రచార పరిషత్ ఉంటుంది, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తులో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, లేదండి దీంట్లో ఉన్నాయి వాస్తవమే అని. ఎందుకంటే నెయ్యి అనేది ఇప్పుడు సాధారణంగా మన సూపర్ మార్కెట్కి వెళ్తే మినిమం చీప్ క్వాలిటీలో 550కి తక్కువ ఏదీ లేదు, 550కి ఏది నార్మల్ క్వాలిటీ. అట్లాంటిది 320కి ఎవరు ఇచ్చేస్తారండి? సో దేవుడిది అనేసరికి, దేవుడి ప్రసాదం అనేసరికి ఖచ్చితంగా మంచి క్వాలిటీ వాడతారు కదా, ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ వాడతారు. సో ఎంత బెస్ట్ క్వాలిటీ వాడినా ఇవాళ మీరు ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి డైరెక్ట్గా కౌ ఘీ చీజ్ చేసేవాళ్ళు, వాళ్ళని అడిగితే అడగండి ఒకసారి, బర్రె పాలు అయితే బర్రె పాలు నుంచి తీసింది 1200 అంట కిలో, అదే ఆవు పాలు అయితే 1500 అంట నెయ్యి, స్వచ్ఛమైంది. మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేయించుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నారు. అంత రేటు ఉన్నది వీళ్ళు తిరుపతి దేవస్థానానికి ఎవరైనా ఒకవేళ అమ్మినా క్వాలిటీ పరంగా 1000 రూపాయలకు ఒక 800కు ఇవ్వచ్చు, మరి 320కి ఎవరు ఇస్తాడు? 320కి ఇస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది కల్తీయే. ఇప్పుడు రిఫండ్ ఆయిల్ అంటున్నారు, ఇది సన్ఫ్లవర్ ఆయిల్ లేదా పల్లీల ఆయిల్ అంటున్నారు. పల్లీల కిలో 100 పైన ఉంది, 100 పైన ఉన్నది మొత్తం కిలో పల్లీలు పిప్పి చేస్తే వచ్చే ఆయిల్ ఎంత వస్తుందండి? ఒక 200 గ్రాములు 100 గ్రాములు వస్తుంది. పల్లి కిలో రేటు కన్నా ఆయిల్ రేటు దానికన్నా తక్కువ దొరుకుతుందంటే ఖచ్చితంగా కల్తీ అవుతున్నట్ట అవునట్ట? సో ఇట్లా ఈ లాజిక్లని పక్కన పెడితే, సో ఇట్లా ప్రతిదీ కూడా గత ప్రభుత్వంలో రామతీర్థాల్లో విగ్రహం పాడు చేశారు. ఇక్కడ విజయనగరం జిల్లా రామతీర్థాలు తరువాత అంతర్వేద ఏదో స్వామి రథం చేశారు. ప్రకాశం జిల్లాలో కూడా ఏదో చేశారు, అది నాకు గుర్తులేదు. ఇది మాత్రం విజయనగరం. తర్వాత సామర్లకోట దగ్గర రోడ్ సైడ్ ఉండే కొన్ని పోచమ్మ లాంటి గుళ్ళు ఉంటాయి, అమ్మవారి గుళ్ళు, అవి కొన్ని చేశారు. వీటి మీద దేని మీద చర్యలు తీసుకోలేదండి. కంప్లైంట్ చేశారు, చర్యలు తీసుకోలేదు. సో వీటన్నిటి మీద కూడా ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేపించి తీసి బయటికి తీస్తే వచ్చిన నివేదిక ఈరోజు నిజంగా ప్రతి ఒక్క హిందువునే కాదు, ఇప్పుడు అన్ని మతస్థులు కూడా కొంతమంది వస్తున్నారు కదా, వచ్చి అక్కడ లిస్టులో సంతకం పెట్టి స్వామిని విశ్వసిస్తున్నాం చెప్పి వచ్చే వాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు అండి, మీరు నమ్ముతారో లేదో, ఒక ముస్లిం వచ్చాడు. నాకు ఆయన ముస్లిం అని తెలియదు, వెనక 2 కూతుర్లు ఉన్నారు. ఒక పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, చిన్న అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఇద్దరికి బొట్టు లేదు. నేను గమనించాను. ఇలా మాటల మీద వెళ్తుంటే అప్పుడు చెప్పాడు ఆయన, సార్ నేను ముస్లిం అండి. నేను ఆశ్చర్యపోయాను. అంటే లేదు సార్, ఒకసారి నా ఫ్రెండ్తో కొలీగ్తో వచ్చాను, అప్పుడు ఇక్కడ కొండ మీదకి వచ్చి వెళ్ళిన తర్వాత మా పెద్ద అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది, నాకు ఎందుకో సెంటిమెంట్ కింద నచ్చింది. అప్పుడు మా పిల్లలకి చెప్పాను, నేను ఒకసారి తీసుకెళ్తానని చెప్పాను, అందుకే మా మిస్సెస్ రాలేదండి, మా పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి వచ్చారని చెప్పాడు. అంటే అన్య మతస్థులు కూడా స్వామిని వచ్చి సేవించుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా ప్రసాదం స్వీకరించే ఉంటారు కదా. ఒక్క హిందువులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి స్వామి భక్తుడు కూడా దాన్ని స్వీకరించి ఈరోజు అరే ఇంత పెద్ద అపచారానికి ఇదయిందా అని అంటున్నారు కదా. సో ఇవన్నీ కూడా నిజంగా బాబు గారు అదే చెప్పారు, ఈ వెంకటేశ్వర స్వామి లేకపోతే నేను అలిపిరి ఘటనలో బతికి బట్టకట్టేవాడిని కాదేమో, స్వామి దయ వల్ల ఈరోజు మీ ముందు ఉన్నాను, మరలా ముఖ్యమంత్రిగా నిలబడ్డాను. ప్రతిదీ కూడా స్వామిని తలుచుకొని ఏ కార్యక్రమాన్ని మొదలు పెడతాను, ఏ పథకమైనా స్టార్ట్ చేస్తాను, ఏ రిబ్బన్ కటింగ్ అయినా చేస్తాను, అంత నమ్మకం. అటువంటి స్వామికి ఇలా అంటున్నారు, ఇలా నింద పడినా కూడా మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఇది నేను చెప్పింది కాదు, స్వామి నాతో పలికిస్తున్నాడు ఆయన, లేదంటే జూలైలో రావాల్సిన ఇప్పుడు ఎందుకు వస్తుంది అని చెప్పి. అంటే మరి ఓవరాల్ గా అయితే మాత్రం అందరూ చీకొడుతున్నారండి గత ప్రభుత్వం చేసిన పనికి. అంతకు మించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడలేము, ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.